అరాహో గ్రామంలో నయోమి నివసిస్తూ ఉండెను. ఆమె ప్రభువు ఎదుట భక్తురాలిలా ఉండెను. ఒకరోజు ఆమె సాయంకాల సమయంలో ప్రభువు వద్ద మొరపెట్టి అప్పుడే అలా విశ్రాంతిగా కూర్చుండెను. అప్పుడే తన అల్లుడైనటువంటి లూకా అక్కడికి వచ్చెను. అత్తయ్యా, ఎందుకు నన్నిక్కడికి రమ్మని పిలిచారు? లూకా, నీకు తెలుసు కదా, 15 సంవత్సరాలకి నాకు ఆరోగ్య పరిస్థితి బాగోనప్పుడు ప్రభువైన క్రీస్తు నాకు 15 సంవత్సరాల ఆయుష్లను పెంచెను. ఆయన 15 సంవత్సరాలుగా ఆయన కృపలో పాత్రురాలిగా నన్ను భద్రపరుచుకుంటూ వచ్చెను. ఇక నాకు ప్రభువు ఇచ్చిన సమయం ముగిసినది. త్వరగా నీవు వివాహమాడితే దానిని చూసి ఆ ప్రభువు సన్నిధికి చేరాలని ఆశపడుతున్నాను. తప్పకుండా అత్తయ్యా. ప్రభువు మిమ్మల్ని మరొక్కసారి సాక్షి బిడ్డగా నిలబెట్టి మరికొంత సమయాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. మీరు దాని గురించి చింతింపవలదు. ఆ విధముగా వారు సంభాషణ ఆడుచూ ఉండగా ఎవరో లూకాని పిలవడంతో అతనక్కడ్నుండి తన అత్త నయోమికి చెప్పి అక్కడ్నుండి తన పనికి వెళ్ళిపోయాను. అలా రోజులు గడుస్తున్నాయి. నయోమి ఆరోగ్య పరిస్థితి అంత మంచిగా లేదు. ఆమెని తన కుమారుడైన సలోమోన్ ఆస్పత్రిలో చేర్పించెను. లూకా ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ ఉండడం, అంతా మంచి జరగాలని క్రీస్తుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా, నా అత్త అయిన నయోమికి మీరు 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించి ఉన్నారు. మీరు ఆమెను గొప్ప సాక్షి బిడ్డగా నిలుచుటకు సహాయం చేశారు. మరల మీరు ఆమెను మరొక్కసారి సాక్షి బిడ్డగా నిలబెట్టుదరని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థన చేసుకుంటున్నాను ఆ పరమ తండ్రి అని లూకా కన్నీటి ప్రార్థన చేసుకుంటూ ఉండెను. కొన్ని దినములు గడిచెను. లూకాకి తన అత్తైన నయోమి ప్రభు సన్నిధికి చేరినని లూకాకి కబురు అందినది. దానిని తెలుసుకున్న లూకా కన్నీటితో ప్రభువుని ఈ విధంగా అడిగెను. ప్రభువా, నా అత్త అయిన నయోమిని నాకు తిరిగి ఇవ్వండి. మీరు ఎలాగైనా చెయ్యాలి. ఆమెకు 15 సంవత్సరాల ఆయుష్ పెంచి వాగ్దానం ఇచ్చిన మీరు మరి 15 సంవత్సరాలు ఎందుకు పొరిగించలేదు? ప్రభువా, నాకన్నింటికీ ఉత్తరమివ్వు అంటూ ఎంతగానో ప్రార్థన చేసి వేదన పొందిననో తన కుమార్తె కుమారులు బోరున విలపిస్తూ తదుపరి కార్యక్రమాన్ని పూర్తి చేసెను. లూకా తన అత్తైన నయోమిని గురించి ఎంతగానో చింతించుచూ ఉండగా ఆయనను ఓదార్చుటకు షారోను ఆమె వద్దకు వచ్చెను. షారోను లూకా యొక్క సహోదరి. లూకా, చింతించవలదు. ఇర్మియాకి కూడా 15 సంవత్సరంలో ఆయుష్ని పెంచిన దేవుడు తరువాత ఆయనను పరలోకమునకు చేర్చెను. ఇక్కడ మన అత్తైన నయోమికి కూడా వాగ్దానమిచ్చిన దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకుని ఆమెను తన వద్దకు పిలిచెను. ఏ సమయంలో ఆయనకు ఏది చెయ్యవలనో ఆ సమస్తమును ఆయనకు తెలుసును. మనము చింతించవలదు. కేవలం ప్రభువు చిత్తం ఏదైతే ఉండెనో అది మాత్రమే జరుగును అని చెప్పి అతనికి ధైర్యం చెప్పెను. తరువాత ఆమె అక్కడి నుండి వెళ్లిపోయిన తరువాత లూకా తన పనిని తాను చేసుకుంటూ ఉండెను. అప్పుడు అతన్ని సాతాను శోధించుటకు అక్కడకు వచ్చెను. లోక ప్రభువైన క్రీస్తు నయోమిని ఎందుకు బ్రతికించలేకపోయాడు? ఆయన సమస్తము చేయగలిగిన వాడైనడు. మరి ఎందుకు ఆయన నయోమి విషయంలో ఇలా చేసెను? సాతానా, నన్ను శోధించకు. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. లేదు లోకా, నువ్వు నిజాన్ని తెలుసుకోవాలి. ఎందుకు నువ్వు ఆ లయకారుని చేతిలో చిక్కుకుంటావు? నా మాట విను. నువ్వు నా మార్గానికి వచ్చి నేను నిన్ను బహుగా హెచ్చింపబడేలాగా చూసెదను. ఆ మాటకి లూకాకి బాగా కోపం వచ్చి సాతానుని పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడతాడు. సాతాను అక్కడి నుండి మాయమైపోతాడు. కాని సాతాను వెళ్ళినప్పటికీ సాతాను చెప్పిన మాటలు మాత్రం పదే పదే అతనిని వెంటాడుచుండెను. ప్రభువైన క్రీస్తు ఎందుకు వాగ్దానం చేశాడు? దానిని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాడు? నేనిప్పుడే ఈ విషయం తెలుసుకోవాలి అని తనలో తాను భావించి పాస్టర్ వద్దకు బయలుదేరతాడు. పాస్టర్ గారు ప్రార్థనలో ఉంటారు. రూతు అనే ఒక ఆమె అనారోగ్యం పాలవడంతో అక్కడ పాస్టర్ గారు ఆమెకు ప్రార్థన చేయిచూ ఉంటాడు. అతను ప్రార్థన చేసిన పిమ్మట ఆమెకు కొంత నూనెను ఇచ్చి, చూడమ్మా, నీకు బాధ కలిగిన ప్రదేశంలో ఈ నూనె రాసి ప్రార్థన చేసుకో. ప్రభువైన క్రీస్తుని యొక్క బాధను తొలగించి వేస్తాడు. రూతు పాస్టర్ గారికి వందనాలు చెప్పి దాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్తుంది. పాస్టర్ గారు లూకాని చూసి లూకాతో, ఏమైంది లూకా? ఏదైనా సమస్య ఉందా?
పాస్టర్ గారు, నాకు చాలా సందేహాలున్నాయి. ప్రభువు అయిన క్రీస్తు వాగ్దానం ఇచ్చి తప్పుతాడా? ఒకవేళ ఆయన వాగ్దానాన్ని ఇచ్చిన ఎడల దానిని నిరంతరం ఎందుకు మన మీద ఉంచాడు? చూడు లూకా, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎప్పుడూ దానిని తప్పడు. ఇక నువ్వు ఎవరిని ఉద్దేశించి ఈ ప్రశ్న అడుగుతున్నావో నాకు అర్థమైంది. మీ అత్తయ్య అయిన నయోమి గురించే కదా. చూడు, నయోమి యొక్క కాలాన్ని దేవుడు పెంచి ఉన్నాడు. ఆమె ఒక్క గొప్ప సాక్ష్యాన్ని అందరికీ తెలియజేశాడు. ఆమె భూమి మీదకొచ్చి తను చెయ్యాల్సిన పని పూర్తయింది కాబట్టే ప్రభువు ఆమెను పిలిచాడు అని చెబుతాడు. ఆ మాటలు విని, నాకిప్పుడు అంతా అర్థమైంది. మనం భూమి మీదకి ప్రభువు యొక్క పని చేయటానికి వచ్చాం. ఆ పని పూర్తయిన వెంటనే మళ్ళీ తిరిగి ఆయన వద్దకే వెళ్తాం. ఇక్కడ ఆప్యాయతలు, ప్రేమ అనుబంధాలు కేవలం తాత్కాలికం మాత్రమే. మన తండ్రి ఆయన మాత్రమే. మనం ఆయన వద్దకు చేరుకోవాలి. అవును లూకా, అదే నిజమైన సత్యం. ఇక నీ మనసులో ఎలాంటి సందేహాలు లేవు కదా? లూకా లేవు అని సమాధానం చెప్పి అక్కడ్నుండి తిరిగి ఇల్లు చేరుకుంటాడు. ఇంటికి వెళ్లే సమయానికి సాతాను, ఏమిటి లూకా, నీ సందేహాలన్నీ తీర్చుకున్నావా? సైతానా, నన్ను శోధించుటకు నీకెవరనుమతిచ్చారు? నిన్ను శోధించుటకు ప్రభువైన క్రీస్తే నాకు అనుమతినిచ్చాడు. అవునా? అయితే నేను నా తండ్రికి ప్రార్థన చేస్తాను, ఈ సైతాను యొక్క శోధన నుంచి నన్ను బయటపడేయమని అంటూ అక్కడే మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా, నన్ను ఈ సైతాన్ నుంచి బయటకొచ్చేలా చెయ్యండి తండ్రి. ఈ సైతాను నన్ను విపరీతంగా బాధించుచున్నది. దయచేసి నీవే నాకు మార్గం చూపించు అంటూ కన్నీటి ప్రార్థన చేయిచుండగా సాతాను అక్కడ్నుండి మాయమైపోయెను. అప్పుడు ప్రభువైన క్రీస్తు అతనికి ప్రత్యక్షమై, లూకా, చింతించకు. నువ్విక్కడికి రావటానికి అనేక కారణాలున్నాయి. నేను నిన్ను అభివృద్ధి పరిచేదను. జనుల ఎదుట నిన్ను సాక్షి పెట్టక నిలబెట్టదనని వాగ్దానం ఇచ్చుచున్నాను. ప్రభువా, ఇక నాకు ఈ లోకమున ఎవరు కూడా నన్ను శోధించవలదు. నీవు నాకు తోడయ్యున్నావు. నీవే నాకు ఆశ్రయదుర్గము అంటూ ప్రభువైన క్రీస్తుని గనపరిచెను. ప్రభువైన క్రీస్తు అతనిని ఆశీర్వదించి అక్కడ్నుండి మాయమైపోయెను. ఇక ఆ రోజుటి నుండి అతను చేసిన ప్రతి పనిలోనూ అభివృద్ధి పొందడం మొదలైంది. అలా రోజులు గడుస్తూ ఉన్నవి. లూకాకి హవీలా అనే ఒక ఆమె పరిచయమవుతుంది. ఆమె గొప్ప ప్రార్థనా పరురాలు. ఆమె ఒకరోజు లూకాతో, లూకా, నేనిక్కడికి వచ్చిన తరువాత నీ నుండి దైవమాటలు నేర్చుకుని నా నడవడికను మరింత సవరించుకోగలిగాను. ప్రభువైన క్రీస్తు నిన్ను బహుగా దీవించియున్నాడు. ఒకవేళ ఆయన చిత్తమైతే మనము ఇద్దరము కూడా వివాహము చేసుకొనుటకు ఆయన అంగీకరణ తీసుకుందాము. ఈరోజే మనము మందిరమునకు వెళ్లి ప్రభువైన క్రీస్తును ఈ విషయం గురించి వివరణ అడుగుదాం. అందుకు లూకా సరే అని చెప్పడంతో ఇద్దరూ కలిసి ప్రభువు మందిరమునకు వెళ్లి ప్రార్థన చేసుకునటం మొదలుపెట్టెను. ఇరువురు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రభువైన క్రీస్తు అక్కడ ప్రత్యక్షమై, మీ ఇరువురు వివాహమాడుట నాకు చిత్తమై ఉంది. మీ వివాహం జరిగిన ఎడల నా వద్ద చేరి మీ ప్రియులు దానిని చూసి సంతోషిస్తారు. ప్రభువా, నీ వద్దకు చేరిన వారు ధన్యులు. నాకు ఒక్కసారి మా అత్తయ్య అయిన నయోమిని చూపించగలరా? ఆమెను చూసి నేను సంతోషిస్తాను. లూకా, నీ వివాహం జరుగు సమయంలో ఆమె నీతోనే ఉండును. కేవలం ఆమె నీకు కనబడేలాగా నేను చేస్తాను. నీవు ఆ కొంత సమయంలో సంతోషించు. ఇక లూకా ప్రభువు మాటలకు చాలా సంతోషపడి, అలాగు చెయ్యి ప్రభువా అని అంటాడు. ఇక ప్రభువు వారిని దీవించి అక్కడ్నుండి కనుమరుగాయెను. కొన్ని దినములు గడిచిన తర్వాత వారిరువురు వివాహం చేసుకొనుచుండగా పాస్టర్ వారి అభిప్రాయములు తెలుసుకొనుచున్న సమయంలో నయోమి ఆత్మ అక్కడ కనిపించెను. దానిని చూసి లూకా కన్నీటి పర్వతమై, అత్తా, ప్రభు దీవెనతో మీరు నాకు కనిపిస్తున్నారు. మీ కోరిక నేను మీరు బ్రతికున్నప్పుడు తీర్చలేకపోయాను. కానీ ఇప్పుడు నేను మీ ఎదుట ఇలా చేయటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రభువైన క్రీస్తుకి నేను వందనాలు తెలుపుతున్నాను. లూకా, నా కుమార్తె, కుమారులు, నా మనవడు, మనవరాళ్ళు, నా భర్త, కోడళ్ళు, అల్లుళ్ళు, ఇక మన బంధువర్గమునకు నీవు తెలియచేయుట మాట ఏమనగా, నేను ప్రభువునందు సంతోషంగా నిద్రించుచున్నాను. నా గురించి బహుగా బాధపడొద్దని చెప్పుము. వారు నా గురించి బహుగా శోధించుచున్నారు. వారి కన్నీరు తుడుచుటకు నేను లేను.
ప్రభువైన క్రీస్తువారే వారి కన్నీటిని తుడుచును. ఈ మాట వారికి సెలవు చేయము తప్పకుండా నేను అలాగే చేస్తాను. అని లూకా నయోమితో చెప్పిన పిమ్మట నయోమి చాలా సంతోషంగా అక్కడ్నుండి వెళ్ళిపోయెను. ఆ తర్వాత వారి వివాహము ఘనముగా జరిగి ప్రభువు దీవెన పొంది వారు సంతోషంగా తిరిగి వాళ్ళ ఇళ్లకు చేరుకొనిరి. ప్రభువు కానాను అను ఒక ప్రదేశంలో మేరీ డేవిడ్ అను దంపతులు నివాసముండిరి. వారిరువురికి దేవుని కృప వలన హవిలా అనే కుమార్తె కలిగెను. దేవుని కృపచేత ఆ కుటుంబం సంతోషంగా ఉండెను.